హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఐరన్ రిచ్ అలాగే ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూని మీకు చూపిస్తున్నాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉండేదాన్ని పెట్టుకోండి. తర్వాత దాంట్లోనికి ఒక ముప్పావు కప్పు మినప్పప్పు వేసుకోండి. మీకు ఇంకా మినుములు ఉంటే ఇంకా మంచిదండి, దాంట్లో ఇంకా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సో లేనప్పుడు ఇలా మినప్పప్పు తీసుకోండి. ముప్పావు కప్పుకి ఒక పావు కప్పు కాదు ఇంకా తక్కువే, ఒక పిడికెడు అనుకోండి బియ్యం వేసుకోండి. అలా వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు గొంతులో మనకి అంటుకోకుండా ఉంటుంది. వాటిని అలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఆ ప్యాన్ వేడిగా ఉంటుంది, దాంట్లోనే కొంచెం మనకి రాగి పిండి ఉంటుంది కదా, అదే అండి సోడిపిండి అంటాము, అది వేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసుకోండి. అది కూడా పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నది ఈ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను వేరేగా ఒక వీడియో చేసి పెట్టానండి. ఇప్పుడు మీకు పైన కార్డ్స్ వస్తాయి, అది అక్కడైతే చూడండి. ఇక్కడ నేనైతే ఏమేమి వేసాను అవి ఏంటి చెప్పట్లేదండి. ఆ వీడియోలో మొత్తం వేరేగా ఒక వీడియో చేసి పెట్టాను, పైన కార్డ్స్లో చూడండి మీకు తెలుస్తుంది. ఇలా వీటిని కూడా పక్కన తీసి వేడిగా ఉన్న వాటిని పక్కన తీసి పెట్టి చల్లారనివ్వండి. తర్వాత ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు వేసుకొని, చల్లారిన మినప్పప్పు వేసుకొని దాంట్లో కొంచెం ఇలాచి కూడా వేసుకొని ఇలా పౌడర్ పట్టించుకోండి. స్మూత్గా అయినంత వరకు కూడా మీరు పౌడర్ పట్టించుకొని ముప్పావు కప్పు మనం ముప్పావు కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి. తురిమిన బెల్లం మాత్రమే వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి రెండు. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక్క తిప్పారంటే సరిపోతుందండి. మొత్తం చూసారు కదా, ఇలా బెల్లం అంతా కూడా మిక్స్ అయిపోతుంది. మీరు ఇలా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి నెయ్యి వేసుకుంటూ అది ఉండకట్టేనంత వరకు కూడా గట్టిగా కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చు. ఇలా వాటిని చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత మనం సోడిపిండి వేసుకున్నాం కదా, దాంట్లో నెయ్యి వేసి రోస్ట్ చేసాం కదా, మంచి గమగమ వాసన వస్తుందండి. దాంట్లో హాఫ్ కప్పు బెల్లం వేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొంచెం ఇలాచి వేసి ఒక తిప్పారంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా బెల్లం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని సో వాటిని ఉండలు చేసుకోవాలి. ఇక్కడ మీరు మనం ఈ ఫ్లోర్ తీసుకునేటప్పుడు అంటే మనకి రాగిపిండి అదేనండి సోడిపిండి తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువసేపు లో ఫ్లేమ్లో గమగమ వాసన వచ్చినంత వరకు కూడా ఫ్రై చేయాలండి. ఇది కొంచెం ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. ఇలా ఉండలు చుట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మీరు అక్కడ చూడండి. పిల్లలకి ఇవి చేసి పెట్టండి, హెల్త్కి మంచిది, అలాగే అందరికీ కూడా మంచిది. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.